జోహార్ గద్దరన్నకు ఉన్న కొంచెం మంది ఆయన చేతెత్తాలి. జోహార్ గద్దరన్నకు కొనసాగిద్దాం గద్దరన్న ఆశయాలను. ఇందాక చెప్పినట్టు చరణన్నకి యశ్పాలన్నకి మళ్ళొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలన్నా. గద్దరన్నకి నాకున్న అనుబంధం అంటే నేను చాలా చిన్నగా ఉన్నా. మా నిజామాబాద్ జిల్లాలో కర్షక్ భవన్ అని ఉంటది, అక్కడ ఏ కార్యక్రమాలైనా అక్కడ నిర్వహిస్తారనమాట. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకరోజు ఒక కడపత్రం పంచిరనమాట కాలేజీలో బస్ స్టాండ్ లో. అది చూసి నేను దాంట్లో పేర్లు ఉంటాయి, దాంట్లో అందరి పేర్లు ఫస్ట్ వరుసలో గద్దరన్నది, గోరటింక్ అన్నది, విమలక్కది, నేర్నాల కిషోరన్న, అంతడుపుల నాగరాజన్న, ఇట్లా పేర్లు అన్ని. ఇది ఒక కడపత్రం చూసి అసలు అప్పుడు పాటలు వినేదాన్ని. నేను క్యాసెట్లు కొనుకొచ్చుకొని ఆ క్యాసెట్ల మీద గింతెంత తలకాయలు ఉంటుండే, గింతె బొమ్మలు ఉంటాయి, లేదంటే కొన్నిటి మీద పేర్లు ఉంటాయి అంతే. వాళ్ళ పాటలు విన్నాకని వీళ్ళు ఎట్లుంటారో చూడాలని ఆతృతతోనే కాలేజ్ ఎగ్గొట్టి ఆ కర్షక్ భవన్కి పోయినా. ఆ రోజు మొట్టమొదటిసారి గద్దరన్న పాట అక్కడ విన్నా, చూసిన లైవ్గా నేను. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో అనేక వేదికల మీద గద్దరన్నతో కలిసి ఆడి పాడడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ వచ్చినప్పుడు నేను అల్వాల్లో వెంకటపూర్ గద్దరన్న వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉండేదాన్ని. అంతటిపుల నాగరాజన్నతో ఎప్పుడు ఫ్రీ టైంలో ఉన్నా కానీ నాగరాజన్నకు నేను ఫోన్ చేస్తే ఎక్కడు రన్నా అనంటే గద్దరన్న దగ్గరికి వస్తున్నా అంటుండే. ఫోన్ చేసి అరే నాగన్న ఏడున్నవరా అనంటే ఇంట్లోనే ఉన్నా అంటే పోతున్నా అంటే నాగరాజన్న కూడా నాకు ఫోన్ చేస్తుండే. నేను గద్దరన్న దగ్గరికి వస్తావా గంగా అంటే నేను కూడా పోయేదాన్ని. అట్లా చాలా దగ్గరగా చాలా ఆప్యాయతగా చాలా విషయాలు చెప్తుంటే విని ఎప్పుడు ఒక మాట చెప్తుండే, అరే 75% మీకోసం బతకండి రా, 25% ప్రజల కోసం మీరు టైం కేటాయించాలి, ఎందుకంటే మేము అన్ని అనుభవించి చూస్తూ వచ్చినాం కాబట్టి మీకు చెప్తున్న మాటలు ఇవి అని చెప్తున్న మాటలు అవి నాకు ఇప్పటికీ ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. నేను కానీ చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను నేనైతే, ఎందుకంటే నేను పోయిన ప్రతిసారి నా కొడుకుని తీసుకొని పోయేదాన్ని. నా కొడుకు మీద ఎంత ముద్దాడుతుండే అసలు, నా మనమన్ని చూసినట్టు అనిపిస్తుంది, నా మనమరాలను చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఎంత ఆప్యాయంగా. అవన్నీ మా జ్ఞాపకాలు, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. గద్దరన్న అంటే ఒక పోరాటం, గద్దరన్న అంటే ఒక పాట, గద్దరన్న అంటే ఒక మాట, గద్దరన్న అంటే ఒక తల్లి ప్రేమ, గద్దరన్న అంటే ఒక చెల్లె ప్రేమ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. గద్దరన్నతో ఉన్న అనుబంధం నేను ఎట్లా తెలియజేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నప్పుడు యోచన ఒక పాట రాసిండు. నేను అంటే అందరిలాగా నేను ఎక్కువ మాట్లాడలేను, పాటనే నాకు నా ఆయుధం కాబట్టి పాట పాడాలి, ఏదన్నా పాట చేయాలి గద్దరన్న జ్ఞాపకంగా అని చెప్పేసి యోచనన్న రాసిన పాట నేను ఆడియో వీడియో రూపంలో నా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది. అది తుఫూరాను గుండెల మీద తుఫానోలే పుట్టింది, ముబూరాన తుపాకేసి విభూని మిది రట్టింది. తుఫూరాను గుండెల మీద తుఫానోలే పుట్టింది, ముబూరాన తుపాకేసి విభూని మిది రట్టింది. తెలంగాణ పల్లెలని కారీగా చెదగొట్టింది, తెలంగాణ పల్లెలని కారీగా చెదగొట్టింది. ఊరిలోన్న తరగాళ్ళను తరిమి తరిమి కొట్టింది. దిక్కురపైన లోకాన్ని గద్దరన్నని పాట యుద్ధ భూమిని చేసిందే గద్దరన్నని పాట. దిక్కురపైన లోకాన్ని గద్దరన్నని పాట యుద్ధ భూమిని చేసిందే గద్దరన్నని పాట. దిక్కురపైన లోకాన్ని గద్దరన్నని పాట యుద్ధ భూమిని చేసిందే గద్దరన్నని పాట. దిక్కురపైన లోకాన్ని గద్దరన్నని పాట యుద్ధ భూమిని చేసిందే గద్దరన్నని పాట. ముద్దు మారిన రాజ్యాన్ని గద్దరన్నని పాట, ముద్దు మారిన రాజ్యాన్ని గద్దరన్నని పాట. పాటత బుద్ధి లేపిందే గద్దరన్నని పాట, వద్దు మారిన రాజాన్ని గద్దరన్నని పాట. పాట దళితుల లేపిందే గద్దరన్నని పాట. ఇక్కడ లాస్ట్ చరణం ఒకటి ఉంటుందన్న. ఆలు పిల్లల నెడవాసి అజ్ఞాతాన్ని చేరింది, ఆదివాసి కోయా గోండు ఆకలిగానం చేసింది అన్నప్పుడు నేను ఈ పాట పాడాలి చేయాలని ఎందుకు అనుకున్నానంటే, ఒకసారి మిఠపల్లి సురేంద్రన్న నేను వెళ్ళినాం. గద్దరన్న చాలా ఏళ్ళ తర్వాత అజ్ఞాతంలో ఉన్నప్పుడు తర్వాత ఇంటికి వస్తే డోర్ కొడితే డోర్ తీస్తే పిల్లలు చూసి, నా పిల్లలు నన్ను చూసి ఎవరు మీరు అని అడిగిరంట. అసలు అది చెప్తుంటే మాకు అప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చి ఏడ్చినాం దగ్గర కూర్చొని.
ఈ లైన్ వినంగా నేను షూటింగ్ రోజు ఒక అర్ధగంట వేసిన నిజంగా మీరు అందరు నమ్ముతారో నమ్మరు కానీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆదివాసి ఆలు పిల్లల నెడవాసి అజ్ఞాతాన్ని చేరింది ఆదివాసి కోయాగోండు ఆకలి గానం చేసింది. ఈ పాట అసలు మీరందరు చాలా చూడండి అన్న ఒకసారి. లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి. కారం చెడులో జరిగిన సన్నివేశం పైన కానీ అంత గద్దరన్న పోరాట స్ఫూర్తి అంత ఈ పాటలో ఉంటుంది. నాకు మొత్తం పాడాలని ఉంది కానీ అక్కడి నుంచి అన్నవాళ్ళు సైగా చేస్తారు బంద్ చేయమని చెప్పి దర్వేళ్ళన్నా రవన్న తప్పకుండా మళ్ళీ అవకాశం ఉంటాయి. ఇలా కార్నవల్ 6వ తారీఖు రోజు సూర్యమన్నకు ఈ టీవీ ఛానల్ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే 6వ తారీఖు తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తంలో ఉన్న కవులు కళాకారులు అందరూ వస్తారు కాబట్టి ఇట్లా 2 గంటల నుంచి 5 గంటల దాకా పెట్టకుండా డే అంతా పెట్టండి అన్న దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.